తగిన కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, అన్నీ సరిపడినవి. నేను అందాత ప్రొసీజర్ అండి. వాటర్ సరిపడినవి. మళ్ళీ పోసుకోవద్దు. ఈ పప్పులోనే ఉడకబెట్టిన వాటర్నే మళ్ళీ పోసుకు యూజ్ చేయాలి. ఆయిల్ ఎందుకంటే టేస్ట్ మంచిగా వస్తుంది. మీరు గమనించినప్పుడు పోసుకన్నా ముందు వేస్తే 4 సీట్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఏం స్పెషల్ ఉంది, టమాటా పప్పు అందరు చేసేది కదా అనుకోకరి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుంది అంటారు కదా, అట్లా ఇది ఒక రుచి. నాలుగు సీట్ల తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. ఎంబడే ఓపెన్ చేయదు, కొంచెం మొత్తం సీటు వెళ్ళిపోయినాక వేయాలి. పప్పు రుద్ది ఈ పోపు వేయడానికి ఇట్లా రుద్దినాం కదా. మెత్తగా రుద్దిన తర్వాత వాటర్ అవసరం లేదు. మనం ఫస్ట్ ఉడకబెట్టడానికి పోసినాం కదా, అదే వాటర్ అవసరం. మళ్ళీ పప్పు కూడా ఏమంటారు మరిగిస్తారు కదా, అట్లా కూడా అవసరం లేదు. చాలు పోపు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వాటర్ ఏమైనా గమనించలేదు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేసిన తర్వాత పప్పు ఏం మసాలా పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయాలి కదా, ఆల్రెడీ టమాటా వెన్నీటితోటి ఉడికింది కదా, దానికోసం అస్సలు అవసరం లేదు. అట్లా మసాలా పెట్టుకుని టేస్ట్ పోతుంది. చిన్న అవగాహన ఉంది, దానికోసం ఎప్పుడు మసాలా పెట్టగలను. డైరెక్ట్ పోపు తర్వాత థ్యాంక్ యూ. పప్పు రెడీ అయిపోయింది. అసలు పప్పు రెడీ అయిపోయింది.